హలో హాయ్ నమస్తే నేను మీ వేణుని నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందరికి అతి తక్కువ ప్రైస్ లో డీజిల్ వెహికల్ అయితే మీ ముందరికి సేల్ కి అయితే తీసుకురావడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే టాటా ఇండిగో ఎక్సెల్ అండి, ఎక్సెల్ వేరియంట్. దీని మోడల్ చూసుకున్నట్టయితే 2008 మోడల్, 2028 వరకు అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 76,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ 2 కీస్ అవైలబుల్ ఉంది. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇది ప్రజెంట్ నల్గొండలో అయితే అవైలబుల్ ఉంది. 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఏసీ కూడా రన్నింగ్ లో ఉంది. మీకు కారుకున్నటువంటి ఫ్రంట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ ఫస్ట్ ఓనర్ వెహికల్. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ గ్లాసు, ఏ బంపరు, ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే చేయలేదు. బంపర్ కూడా టచ్ అప్ అయితే కాలేదు. ఇంతవరకు పెయింట్ కూడా అయితే కాలేదు. చూసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు. 4 సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు మీరు. ఎక్స్ట్రా లార్జ్ వెహికల్ వచ్చేసి చాలా లార్జ్గా అయితే ఉంటుంది, పొడుగా అయితే ఉంటుంది వెహికల్. ఇది దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది. వెనక సిట్టింగ్, ఆమ్ రెస్ట్, థాయ్ రెస్ట్ విత్ మనకి స్నాక్స్ పెట్టుకుని దీనికి వెనక కూడా ఫ్యాట్స్ అయితే ఉంటాయి. మధ్యలో కూడా ఆమ్ రెస్ట్ అయితే ఉంటుంది, కప్ హోల్డర్స్ ఉంటుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది విత్ 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే ఏసీ కూడా రన్నింగ్ ఉంది. ఎక్సెల్ అండి, ఎక్స్ట్రా లార్జ్ ఇండిగో ఎక్సెల్ ఎక్స్ట్రా లార్జ్ అండి. ఇది డిక్కీ కూడా చూసుకోవచ్చు, చాలా పెద్దగా స్పేసియస్గా అయితే ఉంటుంది. దీని మైలేజ్ చూసుకున్నట్టయితే 20 అయితే పక్క మైలేజ్ వస్తుంది. డీజిల్ వేరియంట్ 76,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ ఒరిజినల్ రీడింగ్ అండి. మీకు బానెట్ లేపు ఇంజన్ చూపిస్తే మీరు షాక్ అవుతారు ఎట్లా ఉందో ఇంజన్ అనేది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లుక్ చూసుకుంటే ఇది నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు. బండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీకు ఇంటీరియర్ కూడా అయితే చూపిస్తే కెమెరా దగ్గరికి అయితే తీసుకెళ్ళి ఓకే చూసుకోవచ్చు. ఇంటీరియర్ చూసుకున్నట్టు ఇదండి. సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు. మనకి 100కి 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉంటుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. మాన్యువల్ గేర్ తోటి అయితే వస్తుంది ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉంటుంది. దీనికి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఓకే మనం వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. మాన్యువల్ కీ అయితే ఉంటుంది. వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. ఇంజన్ నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 76,821 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ జెన్యున్ రీడింగ్ అండి ఇది. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి కూడా నాయిస్ అయితే లేదు. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. హారన్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. దీని క్లచ్ చూసుకున్నట్టయితే క్లచ్ అయితే అసలు ఇక చాలా స్మూత్గా అయితే ఉంది. దీని గేర్ బాక్స్ చూసుకున్నట్టయితే గేర్లు కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. 6 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది. రివర్స్ తోటి 6 పవర్ విండోస్ చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ అయితే ఉన్నాయి. డెక్ చూసుకోవచ్చు. నార్మల్గా టాటా జేవీసీ డెక్ అయితే ఉంది. నార్మల్గా బయట అయితే డెక్ వేయించినారు. ఏసీ అయితే చిల్డ్ ఉంది. ఏసీ కూడా రన్నింగ్లో అయితే ఉంది. మనం ఎక్కడ రష్ అయితే లేదు చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. మీకు బానెట్లే ఇంజన్ అయితే చూపిస్తా. చలో ఇది ఇంజన్ చూసుకున్నట్టయితే 1.5 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్ ఎంత నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందో. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ టెస్టింగ్, కంపెనీ పర్చింగ్ తోటి అయితే ఉంది. బానెట్కి ఇంతవరకు బాగా అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. బానెట్ కూడా కంపెనీ పర్చింగ్, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లు, కంపెనీ బ్యాడ్జింగ్ తోటి అయితే ఉంది. ఎక్కడ కంపెనీ మెయింటెనెన్స్ తోటి అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి ఆయిల్ చెమ్మ, ఆయిల్ లీకేజ్ అలాంటివి అయితే ఏం లేదు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఓకే చూసుకున్నట్టయితే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. పేపర్లు కూడా హైదరాబాద్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంది. మనకి ఇక్కడ తెలంగాణలో ఏ జిల్లాకు సీసీ కొట్టించే ఏమైనా సీసీ అయితే కొట్టించేది చూసుకోవచ్చు. కారుకున్నటువంటి పిల్లర్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్. డోర్లకు కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. అండ్ అయితే ఒరిజినల్ ఉంది. చూసుకోవచ్చు. కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ కూడా అయితే ఉంటుంది. దీనికి చాలా హెవీగా అయితే ఉంది. చూసుకోవచ్చు. వెనక కూర్చున్న వాళ్ళకి నార్మల్గా స్నాక్స్ కానీ, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ కానీ, వాటర్ బాటిల్ కూడా పెట్టుకొని స్నాక్స్ తినొచ్చు. ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు. అప్పట్లోనే ఈ ఫీచర్ అయితే ఇచ్చినారు దీనికి. చూసుకోవచ్చు. దీని బూట్ చూసుకున్నట్టయితే చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. దీని బూట్ చూసుకున్నట్టయితే ఎక్స్ట్రా లార్జ్ తోటి అయితే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది బూట్ అయితే దీనికి స్టెప్ పెన్ చూసుకున్నట్టయితే స్టెప్ పెన్ కూడా అయితే ఉంది. స్టెప్ పెన్ కూడా 0 అయితే ఉంది. స్టెప్ పెన్ గాలి అయితే ఉంది కానీ వర్కింగ్ లేదు. బూట్ కూడా చూసుకోవచ్చు. బూట్ కూడా ఒరిజినలే ఉంది. నాన్ యాక్సిడెంటల్. బూట్కి కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బూట్కి కూడా ఇంత టచ్ అప్ అలాంటి పెయింట్ కూడా అయితే ఇంతవరకు పడలేదు. బండికి ఎక్కడ పంపర్లకు కూడా పెయింట్ అయితే లేదు. ఒరిజినల్ ఉంది బండి అయితే.
ఓకే, చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్, ఇక్కడ రష్ అయితే లేదు. డోర్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. బండి అయితే నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. వెల్ మెయింటెనెన్స్ వెహికల్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇది ప్రజెంట్ నల్గొండలో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఈ వెహికల్ అని కాదు, ఎన్ని వెహికల్ అనుకున్నారని అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇప్పినికి అయితే ట్రై చేస్తా. ఇది చూసుకున్నట్టయితే టాటా ఇండిగో ఎక్సెల్ అండి. బండి అయితే 2008 మోడల్, 2028 వరకు ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. ఇది ప్రజెంట్ 76,000 కిలోమీటర్లు, 2028 వరకు అయితే ఆర్సీ వ్యాలిడ్ అయితే ఉంది. ఇది ప్రైజ్ వచ్చేసి దీని ప్రైజ్ మనకి 1,20,000 రూపాయలకైతే అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మీరు ఏమైనా వెహికల్ అమ్మాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వెహికల్ అమ్మనికైతే ట్రై చేస్తా. ఓకే, వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.